So guys, first thing, it is not a review, it is only my opinion anamata. How was the movie? అంటే it is a good movie. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే వాళ్ళందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తప్పక చూడాల్సిన మూవీ ఇది. అండ్ డైరెక్టర్ వచ్చేసి రామ్ జగదీష్. ఈయన గురించి మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఈ డైరెక్టర్ గురించి మీకు అంతా తెలుస్తుంది. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? నాని గారు చెప్పినట్లు ఈ మూవీ నాకైతే నచ్చింది. సో హిట్ 3 మూవీకి నేనైతే వెళ్తాను. ఆ మూవీలో నాకు మంచిగా అనిపించిన 2 డైలాగ్స్ వచ్చేసి శివాజీ గారు స్టేషన్ లో ఒక డైలాగ్ అంటారు, విచ్ ఇస్ జనాలు ఏం మాట్లాడుకునేది మనం డిసైడ్ చేయలేము కానీ జనాలు మాట్లాడేది మార్చగలం అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను అండ్ ప్రియదర్శి గారు వచ్చేసి ఒక డైలాగ్ ఉంటుంది ఇన్ ద కోర్ట్, జడ్జికి చెప్తాడు. ఆ డైలాగ్ ఆ పోర్షన్ మొత్తం బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ లో హీరోయిన్ వచ్చి కోర్టులో స్పాయిలర్ లా అనిపించదు, కాకపోతే కోర్టులో వచ్చి హీరోయిన్ తన వర్షన్ చెప్పిన తర్వాత డైలాగ్స్ బాగున్నాయి. సో గైజ్ ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. అండ్ నాకు నచ్చిన ఎక్స్పెక్ట్ ఏంటంటే మ్యూజిక్ 2 times, విచ్ ఇస్ ఇది స్పాయిలర్ అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ ఫస్ట్ ఫోన్ లో మాట్లాడుకుంటారు కదా, ఆ పోర్షన్ నాకు నచ్చలేదు. ఎందుకో మరి ఇంత ఫాస్ట్ గా ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడడం ఏంట్రా అబ్బా అని అనిపించింది నాకైతే. ఇంకా ఏంటంటే గైస్ బీజిఎం 2 times బీజిఎం నాకు మంచిగా అనిపించలేదు, నాకు నచ్చలేదు. విచ్ క్లైమాక్స్ లో అదే మన హీరో రిలీజ్ అయిన తర్వాత ఒక బీజిఎం ఉంటుంది వోకల్స్ తో, అది నచ్చలేదు నాకు ఎందుకో. అండ్ ఇంకోటి ఏంటంటే శివాజీ గారి కాళ్ళ మీద పడతారు, విచ్ ఇస్ హీరో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అనమాట. అది కూడా నచ్చలేదు నాకు. ఇక్కడ బీజిఎం ఒకటి ఉంటుంది, వయలిన్ తో వాయిస్తారు, అది కూడా నచ్చలేదు నాకు ఎందుకో. అదంతా వదిలేస్తే మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. విచ్ ఇస్ చెప్పినట్టుగా అందరూ చూడాల్సిన మూవీ అనమాట ఇది. అండ్ హీరో వాళ్ళ రోల్స్ లో అందరూ బాగానే చేశారు అనమాట. ఇది స్పాయిలర్ యాక్చువల్ గా. మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, విచ్ ఇస్ ఆ రూమ్ లో నిజంగా ఏదైనా జరుగుంటే మూవీ ఎలా ఉండేది అనేది మీరు మూవీ చూస్తే కామెంట్ చేయండి.